చెప్పండి, బాగింటారు. కొన్ని నిజాలు చెప్తే వినరు. అందుకే యేసు ప్రభు కూడా ఆ సమరయ స్త్రీతో మరి కొన్ని సంగతులు చెప్తున్నప్పుడు ఆమె నా మాటను నమ్మమ్మా అని ప్రభు ఆమెతో అంటూ ఉన్నాడు. ఈ చిన్నది కూడా వారితో చెప్తే, అమ్మా మన ప్రభు గొప్పవాడమ్మా, ఓ మన ప్రభు ప్రార్థన ఆలకించే దేవుడు, నిశ్చయముగా మనం చేశాము ప్రార్థన, మన దేవుడు విన్నాడు, మన పాస్టర్ మన ఎద్దకు నడిపించాడు, దేవునికి స్తోత్రములు కలుగును గాక అని చెప్పి సంతోషముగా చిన్న బిడ్డతో కూడా వెళ్ళి తలుపు తీసి ఆనందించవలసినటువంటి సంఘము. ఎందుకంటే అత్యాసక్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి గ్రహించలేకపోయారు. అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు గ్రహించలేకపోతున్నారు అక్కడ. అందుకే అప్పుడు ఆ బిడ్డలు అంటున్నారు, పిచ్చిదానా. నిజమే, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేసి మామూలుగా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఏ రోజు వారికి ఫలితాలు, ఆ ప్రార్థనకి యొక్క ఫలాలు, ఆ ప్రార్థన యొక్క రిజల్ట్స్ వారు చూచుండ్రు. కాబట్టి అనుకుంటా ఉంటారు, మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన దేవుడు ఏ రోజు విన్నాడు, మనకి ఏ సహాయం చేశాలే అనే భ్రమలో కొంతమంది ఉంటారు. కొంతమంది మన ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకించాడు కాబట్టి పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేపిద్దాం,